అపశృతి చోటు చేసుకుంది. కొంతమంది భక్తులు తిరుమలకు నాన్ వెజ్ ని తీసుకుని వచ్చి అక్కడ తింటూ ఉన్నారు. దీంతో భక్తులు వారిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. తిరుమలకు కొంతమంది భక్తులు నాన్ వెజ్ తీసుకొచ్చారు. కోడిగుడ్లు, చికెన్ పలావ్ని తీసుకొచ్చి అక్కడ తింటూ ఉన్న సమయంలో భక్తులు ఆగ్రహానికి గురై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిషేధిత తినుబండారాలతో తిరుమలకు చేరుకున్నారు తమిళనాడు భక్తులు. తమిళనాడు భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ వాళ్ళకు కూడా ఆహార పదార్థాలను తీసుకొచ్చారు. అయితే ఆ ఆహార పదార్థాలలో చికెన్ పలావ్, కోడిగుడ్లను తీసుకుని వచ్చారు. డబ్బా నిండా కోడిగుడ్లు, చికెన్ పలావ్ తీసుకొచ్చారు. అలిపిరి నుంచి తిరుమలకు భక్త బృందం చేరుకుంది. సెక్యూరిటీని దాటుకుని తిరుమలకు ఈ నిషేధిత ఆహార పదార్థాలను ఎలా తీసుకొచ్చారు అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. రాంబాగిచా బస్టాండ్ ఆవరణలో వాళ్ళు తిరుగుతూ ఉండగా, వాళ్ళు అక్కడ తిరుగుతూ వాటిని తింటూ ఉండగా భక్తులు గుర్తించారు. తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తులు ఆహార పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. తిరుమలలో నిషేధిత ఆహార పదార్థాలను తినొద్దు అంటూ పోలీసులు మందలించారు. అయితే అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర సిబ్బందిని మాత్రం భక్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నారు వీటిని తెచ్చుకోకూడదు అని, తెలియక తెచ్చేసుకున్నామని చెప్తున్నారు. కానీ శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భక్తులు తింటారు. ఇంకా చెప్పాలి అంటే ఉపవాసం ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా కోడిగుడ్లు, చికెన్ పలావ్ని తిరుమలకు తీసుకొచ్చి అక్కడ తింటూ ఉన్నారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది ఖచ్చితంగా భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే చర్య కింద తీసుకోవాలి. అంతేకాదు అలిపిరి దగ్గర సెక్యూరిటీ సిబ్బంది చెకింగ్ దొల్లతనంగా భావించాలి అని శ్రీవారి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుసగా తిరుమలలో అపశృతులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఆహార పదార్థాల విషయంలో కూడా అపశృతి చోటు చేసుకోవడంతో శ్రీవారి భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నారు. డబ్బా నిండా కోడిగుడ్లు, చికెన్ పలావ్ తీసుకొచ్చారు. కేవలం అక్కడ ప్రసాదం, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అక్కడ ఎటు చూసినా నారాయణ మంత్ర జపంతో మనకి చుట్టూ పరిసరాలన్నీ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం భక్తులు ఏకంగా చికెన్ పలావ్, కోడిగుడ్లను తీసుకొచ్చారు. తిరుమల కొండపైన కొన్ని ఆహార పదార్థాలు నిషేధితం. మాంసాహారం నిషేధం, మందు నిషేధం, సిగరెట్లు తాగడం, గుట్కాలు తినడం ఇవన్నీ కూడా నిషేధం. కేవలం సాత్విక ఆహారం ఇవి మాత్రమే అక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏకంగా భక్తులు కొంతమంది తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ చికెన్ పలావ్ని తీసుకొచ్చారు, కోడిగుడ్లను తీసుకుని వచ్చారు. దీంతో భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి సురేష్ మనకు అందుబాటులో ఉన్నారు. సురేష్, అసలు ఎలా తీసుకుని రాగలిగారు? శ్రీవారి అంటే కనీసం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నామో సోయి లేకుండా తీసుకుని వచ్చారు. అసలు చికెన్ పలావ్ని ఎలా తీసుకొచ్చారు భక్తులు? కింద అలిపిరి దగ్గర చెకింగ్ సిబ్బంది ఏం చేస్తున్నారు? ఏదైతే తమిళనాడు చెందినటువంటి తిరువల్లూరుకు చెందినటువంటి భక్తులు 20 మంది పైగా భక్తులు తిరుమలకు వచ్చారు. అయితే వీరు తిరుమలకి వెళ్ళినటువంటి తరుణంలోనే ఏదైతే వీళ్ళు ఒక ఎగ్ పలావ్ తీసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి. ఏదైతే అలిపిరి వద్ద ఉన్నటువంటి చెక్ పాయింట్ దాటుకొని వీళ్ళు తిరుమలకి ఈ యొక్క ఎగ్గులు ఎలా తీసుకెళ్లారు అన్నది ఆ ప్రశ్నగా మారిందని చెప్పాలి. ఏదైతే తిరుమలకి వెళ్ళినటువంటి వీరు రాంబాగిచా ఆవరణలో కూర్చొని భోంచేస్తున్న తరుణంలో పక్కన ఉన్నటువంటి భక్తులంతా చూసి ఒక్కసారిగా హవాకైనటువంటి పరిస్థితి. ఏంటి కొండ మీద ఎగ్గు కనబడడం ఏంటి అంటూ కూడా ప్రశ్నించి వాళ్ళు వెంటనే పోలీసులకు తెలియజేశారు. అయితే వెంటనే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు మీరు ఎలా తెచ్చారు అంటూ కూడా ఆ యాత్రికుల మీద వాళ్ళు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. అయితే మాకు తెలియకుండా తీసుకొచ్చినామనేసి వాళ్ళు చెప్పినటువంటి సమాధానం. అయితే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏదైతే అలిపిరి వద్ద ఉన్నటువంటి తనిఖీ కేంద్రం, అసలు తనిఖీ కేంద్రం వద్ద ఏం చేస్తున్నారు అధికారులు అంటూ కూడా పలువురు భక్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే క్షుణ్ణంగా పరిశీలించి నిత్యం కూడా వేలాది మంది వచ్చేటువంటి భక్తులు నిత్యం చెకింగ్ పాయింట్ వద్ద ఎటువంటి ఉన్నదా తనిఖీలు చేసి కొండకలో చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఆ చెక్ పాయింట్ వద్ద సెక్యూరిటీ వైఫల్యమే ఇది ప్రధాన కారణం అని కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఏదైతే క్షుణ్ణంగా పరిశీలించేటువంటి సెక్యూరిటీ యొక్క ఎగ్గులు ఎందుకు పరిశీలించలేదు, ఈ యొక్క ఫుడ్ను వాళ్ళు ఎందుకు తనిఖీ చేయలేదు అన్నది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది. అంతా భక్తులు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి. ఏదైతే ఇది కేవలం భద్రతా లోపం అని కూడా భావించాల్సి ఉంటుంది. ఏదైతే ఆ భక్తులు మాత్రం ఎలా తీసుకుని వచ్చారు? నిజానికి అక్కడికి వెళ్ళేటప్పుడు శ్రీవారి భక్తులు ఎక్కువ మంది ఉపవాసంతో వెళ్తారు, లేదంటే అక్కడ ప్రసాదాన్ని తీసుకుంటారు. ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ ఆకలిస్తున్న సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఏకంగా కోడిగుడ్లు వండుకుని బిర్యానీ వేసుకుని డబ్బాలతో తీసుకొచ్చి పైన తింటున్నారు అంటే అంత అవగాహన లేకుండా వచ్చారా శ్రీవారి ఆలయానికి? అది ఒక రకంగా అనుమానప్రదంగానే మారిందని చెప్పాలి. ఏదైతే తిరుమల క్షేత్రం అనగానే ముఖ్యంగా
ఫస్ట్ టైం వచ్చేటువంటి భక్తులు సైతం తెలుసుకుంటారు. ఏదైతే తిరుమల పవిత్రత, ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనేసి ఎటువంటిది అలాంటి కార్యకలాపాలకు ఎవరు పాల్గొంటారు. అయితే వీళ్ళు మాకు తెలియక తెచ్చామనేసి ఈ భక్తులు చెప్తున్నప్పటికీ అది కొంత మేరకు నమ్మసకమైనటువంటి మాట కాదని మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటిది వాళ్ళు మాత్రం క్షుణ్ణంగా మాకు తెలియదు కాబట్టి మేము తెచ్చాము, తప్పైపోయింది అనేసి మాత్రం భక్తులు తెలియజేస్తున్నారు. అయితే వాళ్ళు తెలియక చేసినా ఏదైతే అలిపిరి వద్ద ఉన్నటువంటి ఈ యొక్క తనిఖీ విభాగం ఏం చేస్తుందన్నది కూడా ఒక క్వశ్చన్ గానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చే వరకు ఒకవేళ నిజంగా తెలియక వచ్చి ఇక్కడ అలిపిరి వద్ద చెక్ పాయింట్ వద్ద తనిఖీలో బయటపడి ఇక్కడ పక్కన పడేసే సందర్భాలు అనేకం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు కూడా కొన్ని నియమాలు తెలియకుండా అక్కడ తెచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఏదైతే మద్యం కావచ్చు, సిగరెట్లు కావచ్చు, ఇలా అనేక సందర్భాలు ఇక్కడ విజిలెన్స్ విభాగం కావచ్చు, తనిఖీ విభాగం కావచ్చు, దాన్ని వాళ్ళు తీసుకొని పక్కన పడేసి దాన్ని మళ్ళా డిస్పాచ్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే వీళ్ళు తీసుకొని వెళ్తున్న తరుణంలో ఎందుకో తనిఖీలు సక్రమంగా నిర్వహించలేదన్నదే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ మిగిలింది. రైట్, ఇప్పుడు ఈ భక్తుల పైన ఏమన్నా కేసులు బుక్ చేశారా? ఎవరైతే ఈ ఎగ్ బిర్యానీని తీసుకొచ్చారో వాళ్ళపైన ఏదైనా కేసులు బుక్ చేశారా? కేవలం మందలించి మాత్రమే పంపించారా? ప్రస్తుతానికి మనకున్న సమాచారం వరకు మందలించినట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు పూర్తిగా అయితే ఇంకా విచారిస్తున్నట్టు కూడా మనకు ప్రస్తుతం అందుతున్నట్టు సమాచారం. అయితే వాళ్ళు మాకు తెలియదు కాబట్టి మేము తెచ్చాము, నిజం మేము తెలిసి మేము తప్పు చేయం కదా అన్న భావనలో అయితే ఆ భక్తులు తెలియజేస్తున్నట్టుగా అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్ సురేష్, తమిళనాడు నుంచి వచ్చిన కొంతమంది భక్తులు శ్రీవారి ఆలయం దగ్గరకు తిరుమలకు ఎగ్ బిర్యానీని తీసుకుని వచ్చారు. అక్కడ బస్ స్టాండ్లో ఎగ్ బిర్యానీ తింటూ ఉన్న సమయంలో భక్తులు దానిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి ఆ నిషేధిత ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమలకి ఎవరు కూడా ఎగ్ బిర్యానీలు తీసుకుని రారు, కేవలం ప్రసాదాన్ని తీసుకుని వస్తారు, లేదంటే సాత్విక ఆహారాన్ని మాత్రమే, అక్కడ ఉన్న సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. కానీ ఇది కావాలని చేశారా, అవగాహన లోపంతో చేశారా, అక్కడ మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేశారా, ఎందుకు చేశారు అన్న దానిపైన పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ తిరుమలకు మొదటిసారి వచ్చిన భక్తులైనా, హిందూ భక్తులు శ్రీవారి ఆలయం దగ్గరకు వైష్ణవాలయాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడికి నాన్ వెజ్ని తీసుకుని వెళ్ళరు. నాన్ వెజ్ ఆ పరిసరాల్లో ఎక్కడా కూడా కనిపించదు. కానీ ఇక్కడ మాత్రం ఎగ్ బిర్యానీని తిరుమలకు తీసుకుని వచ్చి అక్కడ పైగా పబ్లిక్లో వాళ్ళ డబ్బాల్లోంచి తీసుకుని తింటున్నారు. అంటే దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా? కావాలని చేస్తారా? ఎవరైనా ప్రోత్సహించి వీళ్ళని ఎగ్ బిర్యానీని పైకి తీసుకెళ్ళమని పంపించారా? అసలు అలిపిరి సెక్యూరిటీ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారనే విషయం పైన ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం వాళ్ళని జస్ట్ వార్నింగ్ ఇచ్చి అవగాహన కల్పించి పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. సో తమిళనాడు నుంచో లేదంటే ఇతర రాష్ట్రాల నుంచో వచ్చే భక్తులకు కూడా వారి వారి భాషల్లో ఏ ఆహార పదార్థాలను పైకి తీసుకుని వెళ్ళాలి అనేది పెద్ద పెద్ద బోర్డులతో కనిపించే విధంగా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అని కొంతమంది చెబుతున్నారు. అండ్ అలిపిరి అలిపిరి దగ్గర సెక్యూరిటీ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏం చెక్ చేసి పంపించారు, అసలు ఎందుకు చెక్ చేస్తున్నారు, చెకింగ్ అంతా డొల్లతనమేనని ప్రశ్నిస్తున్నారు. సో వాళ్ళు కూడా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ ఎగ్ బిర్యానీని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి జస్ట్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.